ఖమ్మం పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో సంబరపడుతున్నారు స్థానికులు. గత ఏడాది జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్లు కార్పొరేషన్ సంస్థ పంపిన ప్రపోజల్స్ ఆధారంగా పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది సర్కార్. దీంతోనే సిటీ చుట్టూ ఉన్న 85 గ్రామ పంచాయతీలు ఈ సంస్థ పరిధిలోకి రాబోతున్నాయి. ఖమ్మం జనాలకు తీపి ముచ్చట చెప్పింది ప్రభుత్వం. ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా కేంద్రానికి దగ్గరలోని వైరా, కొణిజర్ల, కూసుమంచి, బోనకల్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, తిరుమలాయపాలెం మండలాల్లోని పంచాయతీలకు మంచి రోజులు వస్తాయి. సిటీతో పాటుగా దగ్గరలోని గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయి. కుడాకు చైర్మన్ పాలకవర్గం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఖమ్మం గత 60 సంవత్సరాలుగా మరి ఏదైతే ఆంధ్ర పాలకులు పట్టించుకున్న పాపన పోలేదు. ఈ 3 సంవత్సరాల్లో మరి 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే, గౌరవ మంత్రి తుమ్మల గారు అయితే రోడ్ల విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ చేసిన ఘనత కూడా మన తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకురావడం ద్వారా చుట్టుపక్కల ఉన్న దాదాపుగా ఏదైతే 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మండలాలన్నింటినీ కూడా, మండలంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ఈరోజు కుడా పరిధిలోకి రావడం ద్వారా మరి ఏదైతే కుడా పరిధికి చాలా ఫండ్స్ కూడా మన ప్రభుత్వం విడుదల చేస్తుంది. కుడా ఏర్పాటుతో పరిపాలన సేవలు మెరుగుపడతాయంటున్నారు లీడర్లు. భూముల కొనుగోలు, అమ్మకం, ఇంటి ప్లాన్లకు పర్మిషన్లు, రోడ్ల నిర్మాణం అంతా మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతాయంటున్నారు. దీంతో అక్రమ లేఅవుట్లు, పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసే వెంచర్లకు చెక్ పడుతుందని చెప్తున్నారు. రానున్న 30 నుంచి 40 ఏళ్లకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. దీనికి తగ్గట్టు నిధులు వస్తాయి. ఖమ్మం నగరం కార్పొరేషన్గా అవతరించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, తర్వాత కొన్ని మండలాలని కలుపుతూ కూడా ఏర్పాటు చేయటం వల్ల రాబోయే రోజుల్లో ఖమ్మం నగరాన్ని మరింత విస్తరించడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న లేఅవుట్లు మరియు నియంత్రణ లేని రియల్ ఎస్టేటు వ్యాపారం, అట్లనే కట్టడాలు, వీటన్నిటిని కూడా నియంత్రించే విధంగా మరియు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఫండ్స్, 14th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఈ కూడా ఏరియాలో ఉన్న ప్రాంతాలకు కూడా అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఈ కూడా నిర్ణయం ఉంటుంది. సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సంబరపడుతున్నారు లీడర్లు, జనం. ఐటీ హబ్, కార్పొరేషన్ బ్యూటిఫికేషన్, ఇంటర్నల్ రోడ్లు, ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్, బ్రాడ్ రోడ్స్, వాల్ ప్రాజెక్ట్, పోలీస్ కమిషనరేట్, కొత్త మిర్చి మార్కెట్, ఇలా ఖమ్మం మీద సర్కార్ ప్రేమ చూపుతుందని సంతోషపడుతున్నారు.